బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సభ్య సమాజం తలదించుకుని దారుణ ఘటన చోటు చేసుకుంది. దీపక్ వర్మ అనే వ్యక్తి 3 ఏళ్ల పసిపాపను అపహరించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆగంతకుణ్ణి వెతికి వేటాడి ఎన్కౌంటర్ చేసేశారు. అత్యాచారానికి గురైన చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాలకు వెళ్తే గురువారం తెల్లవారుజామున రద్దీగా ఉండే ఐఎస్బీటీ మెట్రో ప్రాంత సమీపంలోని ఒక వంతెన కింద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు అపహరించాడు. తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు పాప కనపట్టకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం పాపను అపహరించిన ప్రదేశానికి సుమారు 500 మీటర్ల దూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని దారిన పోయే ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వైద్య పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలికకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం నాటికి కూడా ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.